కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామ శివాలయం సమీపంలో అర్ధరాత్రి పులి గాండ్రింపులతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దారపల్లి తాడువాయి గ్రామాల మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. శంకవరం, ప్రతిపాడు మండలాల సరిహద్దు కొండ ప్రాంతాలలో పులి కదలికలు గుర్తించారు. 2 మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి కదలికలపై అటవీశాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ మరింత సమాచారం అందిస్తారు. నానాజీ, చెప్పండి, మరి కాకినాడ జిల్లాలో పులి సంచారానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ మహిళ. ఏదైతే పులి ఉన్నదో పులి ముప్పతిప్పలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాల సరిహద్దులో అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉన్నది. ఏదైతే ఈ దారపల్లి ఉన్నదో దారపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాలన్నీ చాలా కూల్ గా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే పులి కరెక్ట్ గా అక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం దారపల్లి గ్రామం శివారులో ఆ సమీపంలో అర్ధరాత్రి పులి గాండ్రింపులు విన్న ప్రజలందరూ కూడా గిరిజన గ్రామాలు అవన్నీ కూడా అయితే అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. అయితే అక్కడ దారపల్లి, తాండవాయి గ్రామాల మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అధికారులు కూడా ధృవీకరించారు. అయితే శంకవరం మండలానికి, ప్రతిపాడు మండలానికి సరిహద్దు కొండ అయినటువంటి ఈ కొండలో పులి కదలికలన్నీ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పులి ఉన్నాయో పులికి ఆల్రెడీ ఇప్పుడు GPRS ద్వారా కనుక్కుంటున్నారు. అయితే దానికి కదలికలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సిబ్బంది వాళ్ళకి ఏదైతే కెమెరాస్ కూడా అమర్చారని చెప్పుకోవచ్చు. అయితే గ్రామాల ప్రజలకైతే మాత్రం చాలా వరకు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కానీ పులి కానీ కింద దిగితే కనుక ఏదైతే పశువులు ఉన్నదో పశువుల మీద వేటాడే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళు తదుపరి గ్రామాలు అంటే అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫారెస్ట్ సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్న రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చేలో ఈ గోవులన్నీ కూడా కట్టుకుంటారని జరుగుతుంటది. ఇలాంటి సమయం మీద వాటి మీద దాడి చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఇంటి వరకు తెచ్చేసుకోండి అని చెప్పేసి అలా నిన్నటి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ, అదే రకంగా రెవెన్యూ సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది వీళ్ళందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అంటే పులి అయితే మాత్రం అక్కడే తిరుగుతుంది. కానీ అంటే ఇప్పుడు 2 మండలాల మధ్యన ఉన్నది. అయితే అదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అక్కడే సుబ్బారెడ్డి సాగర్ ఉంటుంది. సుబ్బారెడ్డి సాగర్ దాటిన తర్వాత మాత్రమే ఈ ఉండడంతో అంటే ఆ పులి ఎటువైపు పోకుండా ఏదైతే ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదో దాని వైపు నుంచి ప్రయాణం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ కానీ కిందకి కానీ వస్తే కనుక ఏలేరు రిజర్వాయర్కి ఉన్నటువంటి వైఆర్సీ కాలువ అంటే ఏలేరు రైట్ కెనాల్కి సంబంధించి ఒకవేళ అక్కడ చాలా వరకు అనువైన ప్రదేశం ఉంటుంది. అక్కడ వరకు వస్తే కనుక ప్రజలకు మరింత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే గత 2 ఏళ్ల క్రితం ఏదైతే ఈ పెద్ద పులి ఉన్నదో ఇలాంటి పెద్ద పులి వచ్చి వైఆర్సీ కాలువ నుంచి ప్రయాణం చేసింది. ఆ వైఆర్సీ కాలువ ఆనుకున్నటువంటి గ్రామాలకు అంటే భద్రవరం కానీ, చిన్నశంకలపూడి కానీ, పెద్ద శంకలపూడి కానీ, అలాగే ప్రతిపాడు మండలం సంబంధించిన కొన్ని గ్రామాలు కానీ తిరుగుతూ ఏంటంటే జనావాసాల మధ్య వచ్చి పశువులను వేటాడి రోజు కూడా తినేది. అయితే ఇది కానీ జరిగితే కనుక అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి అటవీ శాఖ ఏదైతే ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నదో దాని నుంచి అది ఎటువైపు వెళ్తుందన్నది అక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అదే ఒకవేళ కానీ అలాగే పైకి వెళ్ళిపోతే కనుక మళ్ళీ దట్టమైన అడవులకు వెళ్ళిపోతే కనుక పర్వాలేదు. కానీ ఒకవేళ కానీ కిందకి దిగిందంటే మాత్రం చాలా వరకు ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవరో కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. అదే రకంగా సాయంకాలం 4 దాటిన తర్వాత కూడా ఎవరో సింగిల్ గా ప్రయాణం చేయొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మహిళ
రైట్. అంటే పులికి జియో ట్యాగింగ్ ఉన్నా కూడా ఇంకా పట్టుకోపోవడానికి గల కారణాల గురించి అధికారులు ఏం చెప్తున్నారు? అండ్ ఇప్పటివరకైనా ఎటువంటి ప్రాణ నష్టం ఏదైనా సంభవించిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పటి వరకు ప్రాణ నష్టం అయితే ఏది సంభవించలేదు, అన్ని కూడా పశువుల మీద వేటాడింది. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ సిబ్బంది చెప్పేది ఏంటంటే అది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. అంటే జస్ట్ ల్యాండింగ్ వస్తుంది, బయట ప్రదేశానికి వస్తుంది, మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతుంది. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు బోన్ వేసి పట్టుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన అనువైన ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే నార్మల్ ల్యాండ్ వస్తుందో ఆ నార్మల్ ల్యాండ్కి వచ్చిన తర్వాత నుంచి మాత్రమే ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి బోన్లు ఏర్పాటు చేసి తీసుకెళ్లి దాన్ని బంధించి అది కొన్ని రోజుల పాటు మళ్ళీ దాన్ని ఒక జూ పార్క్ లో పెట్టి దాన్ని మెడిసిన్ అది ఇచ్చి మళ్ళీ అప్పుడు అటు దానికి ఒక ప్రదేశం ఏదో ఉన్నదో ఆ ప్రదేశాన్ని డీప్ ఫారెస్ట్ లో వదులుతారు. అయితే దీనికి సంబంధించి ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా అటు డీప్ ఫారెస్ట్ కి వెళ్తలేదు, అదే రకంగా జనావాసాల మీదకి రాకుండా ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదో ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకున్నటువంటి సెలయేర్లు ఏదైతే ఉన్నదో నీటి ఎద్దటి ఎక్కడైతే ఉన్నదో దాని ప్రకారంగానే నడుస్తుంది తప్ప అది పైకి వెళ్తలేదు, అలాగే కిందకి కూడా రావట్లేదు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ తనకు ఆహారం వేస్తే కనుక ఖచ్చితంగా కిందకి దిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే పశువులు ఇప్పటికే దాన్ని ఆల్రెడీ తినేసిన దానికి అలవాటు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పశువులు వేటడానికి కిందకు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎవరో కూడా పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అటవీ సిబ్బంది అంతా కూడా నిరంతరం కూడా పులి పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. 2 మండలాల ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని, అదే రకంగా ఏదైతే దీనికి సంబంధించి తారపల్లి ఆ శివారు ప్రాంతంలో ఉన్నదో అక్కడ ఎవరో కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా పెట్టి ఎవరిని కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది. రైట్. అంటే పులి ప్రవర్తన అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిన పులి ఈ ప్రవర్తనకు సంబంధించి జంతు శాస్త్ర నిపుణులు కానీ ఏమైనా దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? అయితే దీనికి సంబంధించిన నిపుణులు చెప్పేది ఏంటంటే ఏదైతే పులి ఉన్నదో ఆ పులికి సంబంధించి మనం ఎటువంటి కూడా భయాందోళన గురి చేయకుండా ఖచ్చితంగా అంటే కేకలు కానీ లేదంటే దానికి సంబంధించిన శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేయకుండా దాన్ని చాలా వరకు ప్రశాంతంగా ఉంచితే కనుక దానికి అదే మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. దాన్ని రెచ్చగొట్టేలాగా చేసినా అదే రకంగా దాన్ని ఒకవేళ కానీ ప్రజలందరూ కూడా దాని వెనకాల అంటే కత్తులు కట్టలు ఎలా చేసి పరిగెట్టినా ఎలాంటివి చేసినా సరే కానీ ఖచ్చితంగా అది భయపడి మళ్ళీ తిరిగి వేల మీదకి వేటాడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అలా వెళ్ళొద్దని, చాలా వరకు ఈ పులి ఎప్పుడు కూడా చాలా వరకు భయపడుతుంది, భయపడే దాడి చేస్తుంది తప్ప అది ఒకవేళ పశువులను అయితే తన ఆహారం కోసం వెంటాడుతుంది కానీ అదే మనుషులను అయితే మాత్రం భయపడే దాడి చేస్తారు, తను ఏదైనా చేస్తారేమో భయపడి మీదకి వస్తుంది తప్ప ఏది రాదని దీనికి సంబంధించిన జంతువులన్నీ కూడా అదే విధంగా ఆలోచిస్తాయని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ పులి ఉన్నదో పులికి సంబంధించిన జనావాసాల మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అటువైపు వెళ్లకుండా ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా చుట్టుపక్కలంతా కూడా ఈ అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ, అదే రకంగా రెవెన్యూ కూడా ఆధీనాలకు తీసుకున్నారు మనకి. రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel